కార్మిక దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణాల కార్యాలయంలో ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది. వాళ్ళ కమిటీకి, వాళ్ళ ప్రెసిడెంట్, వాళ్ళ సెక్రటరీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఈరోజు మన కార్యకర్తలందరూ ఏకదాటిగా వచ్చి ఇప్పటికి 4-5 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ జెండా ఎగరేస్తున్నాం. మేము ఆ రోజు అధికారంలో ఉన్నా కానీ, మేము ఎమ్మెల్యే కాకుండా అయినా కానీ ఇక్కడ జెండాకి మీరందరూ ఇన్విటేషన్ నన్ను ఆ జెండా ఎగరవేయడానికి ఆ రోజుల్లో కూడా పిలిచినందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీకు తెలుసు వెంకటరెడ్డి గారు అన్నట్టుగా కార్మికులంటే చికాగోలో అమెరికా పెద్ద డెవలప్ అయిన దేశాల్లోనే పని దినాలు 12 నుంచి 18 గంటలు ఉండే దాన్ని తగ్గించడానికి ఎంతో పోరాటం చేసి ఆ రోజు కమిటీ ప్రభుత్వాలు కానీ వాళ్ళ రక్తాలతో ఆ రోజు పని దినాన్ని తగ్గించే విధంగా పని దినం రోజుకి 8 గంటలనే తగ్గించి పనికి తగ్గ వేతనాన్ని ఇవ్వాలని ఆ రోజు పోరాటం చేసి అక్కడి నుంచి ఈ అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి ఐక్యరాజ్య సమితి నుంచి ఈ ఐక్యరాజ్య సమితిలోనే దీన్ని డిసైడ్ చేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరపడానికి ఈరోజు మే 1న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలామంది భవన నిర్మాణాలు ముఖ్యంగా చాలామంది పడి చనిపోవటం, చాలా రకరకాలుగా కరెంటు కానీ పైన ఎక్కి చనిపోవటం కానీ మొన్నే ఇద్దరు శ్రీపతిరావు గారి భవనంలో పనిచేస్తూ ఉంటే 2 కార్మికులు చనిపోవటం చాలా బాధ అనిపించింది. ఆ రోజు గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత చదివిపించాం. అదేవిధంగా ఆయన ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాడో నేను ఆగదు, అది అంత నాణ్యత లేదని కూడా హెచ్చరించినా కానీ ఆయన మొండి వాదనతో చేయడం వల్ల 2 కార్మికులు ఇంకా సంతోషం. ఇంకా కూలీలు ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు బయటికి వెళ్ళి ఉన్నారు ఆ భోజనం చేయడానికి. ఆ టైంలో కూడటం, 2 కార్మికులు చనిపోవటం, వాళ్ళు కాంపన్సేషన్గా ఆయన చేసిన పనికి ఆయన పనిష్మెంటబుల్గా ఆయనకి 15 లక్షలు ఒక కుటుంబానికి ఇప్పించడం జరిగింది. జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అమెరికా నగరంలో చికాగో పట్టణంలో కార్మికులు పెద్ద ఎత్తున 12 గంటల నుంచి 18 గంటలు పనిచేసే రోజుల్లో కార్మికులు మొత్తం కూడా పెద్ద ఎత్తున నగరంలో పోరాటం చేసిన ఫలితంగా కార్మికుల రక్తంతో తడిచినటువంటి జెండాని ఆ రోజు ఎగరవేశారు. అప్పుడు కమ్యూనిస్టుల నాయకత్వాన ఈ ప్రపంచ మొత్తం మీద కార్మికుల పోరాటాలు ఉవ్వెత్తున జరిగిన రోజుల్లో 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న రోజుగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటాం. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐఎన్టీసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పడింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల హక్కుల కోసం, కార్మికుల సమానత్వం కోసం, కార్మికుల జీతభత్యాల కోసం, కార్మికులకి అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర శాసన చట్టం కోసం, అదేవిధంగా సంఘటిత రంగంలో అయితే వాళ్ళకి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అసంఘటిత రంగంలోనే సమాన హక్కుల కోసం, కార్మికుల పనిదినాల కోసం, పని గంటల కోసం, అలాగే ఇప్పుడు పక్కనే బీపీఎల్ ఉంది. ఆ బీపీఎల్లో కూడా కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీసీ మొన్న అతి తక్కువ మెజార్టీ ఓడిపోయింది. అంతకుముందు ఐఎన్టీసీ గెలిచింది. అట్లా సంఘటిత రంగాల్లో, అసంఘటిత రంగాల్లో చాలా సంఘాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గారు భవనీ కార్మికుల కింద ఆఫీస్ కాడికి ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము. ఎందుకంటే భవనీ కార్మికులు ఎంతోమంది కష్టపడి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఆఫీస్కి కూడా అతి త్వరలో కరెంటు కూడా ఇచ్చే ఏర్పాటు చేశాడు ఎమ్మెల్యే గారికి. ఆయనకి మేము ధన్యవాదాలు చెబుతున్నాము భవనీ కార్మికుల కింద. కాబట్టి ఎప్పుడైనా కూడా భవనీ కార్మికులు ఈ ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా కూడా అండకుంటామని మేము హామీ ఇస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఏ ఎమ్మెల్యే చేయండి భవనీ కార్మికులకు మన ఎమ్మెల్యే చేశాడు కాబట్టి మనం ఐకమత్యంగా ఉండే ఎమ్మెల్యే గారికి మనకు ఎప్పుడు ఇచ్చినా కూడా మన భవనీ కార్మికుల కింద మనం ఆయనకు అండదండకు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. గత ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కార్మికులను గుర్తించినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు గారని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా లేబర్ అనే ఒక వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చి కూడా మాట్లాడిన వ్యక్తులు ఎవరు లేరు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. అటువంటిది మీరు చిన్న యూనియన్గా ఉన్నప్పటికీ కూడా నేనున్నానని, మీ వెనకాల నేనున్నానని మన వెంకట్రావు గారు మన దగ్గరకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని వందల మందిని ఇప్పుడు ఇక్కడ ఉన్న అటువంటి యూనియన్ సభ్యులైనటువంటి ఒక 500 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఈ సభ్యులు నా సభ్యులు అని, నా కుటుంబం అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కనుక ఇంతటి కార్యక్రమం, ఇంతటి మంచి కార్యక్రమం చేయడానికి కూడా మాకు ఎంతో సహకరిస్తూ మాకు అలానే మేము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే గారు ఈ ఆఫీసులో కూర్చొని చెమటలు కడుతున్నాయని, నేను మీకు కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే